నేనే కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ పొంగల్ బరిలో డాకు మహారాజ్గా సత్తా చాటిన బాలయ్య ఇప్పుడు తన వరుస సినిమాలని లైనప్లో పెడుతూ కుర్ర హీరోలకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ లైనప్లో తన కంబ్యాక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం కూడా ఒకటి. ఇక ఆల్రెడీ కుంభమేళాలో షార్ట్స్ రికార్డ్ చేసుకొచ్చిన మూవీ టీం ఇప్పుడు షూటింగ్ ని కూడా యమజోరుగా జరుపుతోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య లుక్ అదిరే లెవెల్లో ఉంటుంది అని టాక్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇప్పుడు మరో టాక్ వినిపిస్తోంది. దీనితో అఖండ 2 ఫస్ట్ లుక్ కి మహాశివరాత్రి కానుకగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ బాలయ్యపై బోయపాటి మంచి పవర్ఫుల్ లుక్ ని సిద్ధం చేయగా అది శివరాత్రి కానుకగా రివీల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. చూడాలి మరి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన ఈ కాంబో ఈసారి ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో. ఇండస్ట్రీలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమవుతోందా? ఎవరు ఊహించని కాంబోలో సినిమా రావడానికి బీజం పడుతుందా అంటే అవుననే వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే ఇప్పటికే గేమ్ చేంజర్తో పొంగల్ బరిలో బోల్తా పడ్డ రామ్ చరణ్ ఇప్పుడు క్రేజీ కాంబోలని సెట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే బుచ్చిబాబు సానా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి తీసుకెళ్లగా ఆ తర్వాత సుక్కు సినిమాని లైనప్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ ఉండొచ్చని స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది. అగ్రెసివ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా ఉండే అవకాశం ఉందని, ఇది ఇప్పుడు వచ్చిన సినిమాలన్నిటినీ తలదన్నే విధంగా ఉండనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కాని నిజమైతే ఇండస్ట్రీకి అటు అభిమానులకి అది మంచి బూస్ట్ అనే చెప్పాలి. అయితే ఇప్పటికే తమ సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలంటే ఇంకా దాదాపు 2-3 సంవత్సరాలు పట్టొచ్చని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయినా సరే ఈ కాంబో సెట్ అయితే చాలు, ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాం అంటున్నారట మెగా ఫ్యాన్స్. చూడాలి మరి వార్తలు వినిపిస్తున్నట్టుగా నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందో లేదో. ఇక ప్రస్తుతం సందీప్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ స్పిరిట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోయిన్ శ్రీలీల మంచి డాన్సర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రెజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. తనదైన స్టెప్పులతో ఆడియన్స్ ని అలరించే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో ఎన్నో చార్ట్ బస్టర్స్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు శ్రీలీల డాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వాచ్మెన్ తో కలిసి ఆవిడ స్టెప్పులు వేశారు. పబ్ నుంచి బయటకు వచ్చారో లేదంటే షూటింగ్స్ స్పాట్ దగ్గర సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తితో డాన్స్ చేశారో లేదా ఎక్కడైనా స్టూడియో దగ్గర ఉన్నారో తెలీదు. కానీ ఆ సెక్యూరిటీతో ఈ అమ్మడు చేసిన డాన్స్ నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి వాచ్మెన్ బాబాయ్ రాక్స్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, శ్రీలీల మేడం ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుంది అంటూ ఇంకొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ఆ వాచ్మెన్ ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడు అంటూ మరొకరు కామెంట్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో శ్రీలీల ఈ డాన్స్ వీడియో పోస్ట్ చేసిన గంటలో 2.5 లక్షల లైక్స్ వచ్చాయంటే డాన్సింగ్ క్వీన్ హా మజాకా. ప్రభాస్ బాహుబలితో ఏ ముహూర్తాన పాన్ ఇండియా బాటపడ్డాడో కానీ అప్పటి నుండి ఈ హీరో స్టార్డమ్ ఆకాశమంత ఎత్తుకెదిగిపోయింది. ఇక ఈ హీరో చేస్తున్న సినిమాల విషయానికి వస్తే లేటెస్ట్ చిత్రాల్లో ది రాజా సాబ్తో పాటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫౌజీ కూడా ఒకటి. ఈ సినిమాను డైరెక్టర్ పూర్తిగా పిరియాడిక్ వారెన్ రొమాంటిక్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ సర్కిల్స్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా సైనికుడిగా కనిపిస్తాడట. ఇక ఆయన సరసన యంగ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని, ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ స్టార్ బ్యూటీ కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి నిజంగానే ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందా? ఉంటే అందులో సర్ప్రైజ్ చేసే ఆ స్టార్ ఎవరా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాయల్ డాకు మహారాజ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బాలకృష్ణ డాకు మహారాజ్ గా మారడానికి ఈ పాపే కారణమన్న సంగతి తెలిసిందే.
మరి సినిమాలో అంతగా ఇంపాక్ట్ చూపిన ఈ పాప ఎవరో ఏంటో చూద్దాం. సినిమాలో అంతటి కీలక పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు గగన గీతిక. 4 ఏళ్ల అప్పట్నుంచి టిక్ టాక్ వీడియోలతో మొదలుపెట్టి సీరియల్స్, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. లాయర్ విశ్వనాథ్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన గగన గీతిక ఆ తర్వాత RRR, నారప్ప, 18 పేజెస్, తెల్లవారితే గురువారం, 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం లాంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. డాకు మహారాజ్ కంటే ముందు గగన గీతిగా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో చేసిన క్యారెక్టర్ తో కూడా బాగానే పాపులర్ అయింది. ప్రస్తుతం ఓదెల 2 సినిమాలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తుంది. గగన తండ్రి కూడా నటుడే కావడం గమనార్హం. గగన తండ్రి శ్రీతేజ్ హైదరాబాద్ డ్రీమ్స్ అనే సినిమాలో హీరోగా చేశాడు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కృష్ణ తులసి, ఎదలయ్యలో ఇంద్రధనస్సు లాంటి సీరియల్స్ నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇలా తండ్రి కూతుళ్లు ఇద్దరు సినిమాలు, సీరియల్స్ తో బిజీగానే ఉన్నారు. గగన గీతిగా ఆమె తండ్రి శ్రీతేజ్ ఇద్దరు సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న గగన గీతిగా భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో నటించి మెప్పించాలని కోరుకుందాం. ఒకప్పుడు సినిమా తీయాలంటే పెద్ద పెద్ద కెమెరాలు, 100 కొద్దీ క్యాన్లు, 1000 కొద్దీ అడుగుల రీళ్లు. ఇలా బొమ్మ తెర మీద పడాలంటే తెర వెనుక షూటింగ్ దగ్గర సరంజామా మామూలుగా ఉండేది కాదు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడంతా డిజిటల్ మాయమైపోయింది. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి 100 GB డిమాండ్ చేసే సినిమా ఫుటేజ్ దాకా ప్రతిదీ ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. అయితే ఇప్పుడు గతంలో లాగే మళ్లీ నెగిటివ్ని వాడుతానంటున్నాడట మన గ్లోబల్ స్టార్. రామ్ చరణ్ 16వ సినిమాలో కొంత భాగానికి నెగిటివ్ రీల్ వాడబోతున్నారట సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. RC16 జరిగే కాలం 30-40 సంవత్సరాల వెనుక కాబట్టి నెగిటివ్ తో ప్రయోగం చేయాలనేది రత్నవేలు ఆలోచన. సుప్రసిద్ధ ఫిలిం మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటికీ దీన్నే వాడుతూ ఉంటారు. ఓపెన్ హెయిమర్ మొత్తాన్ని అలాగే షూట్ చేసి నెగటివ్ రీల్స్ అన్నీ భద్రపరిచారట. దీనికి చాలా ఖర్చైనా సరే వెనకడుగు వేయలేదు. ఒకవేళ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఆ భాగం కనుక వర్కౌట్ అయితే మిగిలిన వాళ్ళు ఈ దారిలో వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. కాకపోతే నెగిటివ్ ఫిలిం అంత సులభంగా దొరకదు. వాడకం తగ్గింది కాబట్టి కంపెనీలు ఉత్పత్తి చేయడం కూడా తగ్గిపోయింది. భారీ బడ్జెట్ల దృష్ట్యా ఇప్పుడు మళ్లీ క్వాలిటీ అవుట్పుట్ అంటూ మళ్లీ మిగతా ఫిలిం మేకర్స్ కూడా అదే బాట పడతారేమో చూడాలి. ఈ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఒకటేమో ఏకంగా 400 కోట్ల బడ్జెట్ పెట్టి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్. ఇంకోటేమో మీడియం బడ్జెట్ లో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన సంక్రాంతికి వస్తున్న. అయితే భారీ బడ్జెట్ క్రేజీ కాంబినేషన్ ఉన్న గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. కానీ మిడ్ రేంజ్ మూవీ అయిన సంక్రాంతికి వస్తున్నాం లాభాల పంట పండించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమానే లేకపోతే గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బకు దిల్ రాజు ఇప్పట్లో లేవలేకపోయేవాడే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఏర్పాటు చేసిన సక్సెస్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు గేమ్ చేంజర్ విషయంలో తన ఆవేదన, అసహనం వ్యక్తం చేశారు. సినిమాకు కావాల్సింది భారీ బడ్జెట్ కాదని, కంటెంట్ అనే నిజాన్ని ఒప్పేసుకున్నాడు. అంతేకాక కాంబినేషన్లు నమ్ముకుని సినిమాలు తీస్తే లాభం లేదని, ఇకపై బడ్జెట్ కాంబినేషన్లు నమ్మి సినిమా తీయమంటూ తన బాధ వెళ్లగక్కాడు. మరోవైపు తీవ్ర చర్చనీయాంశంగా మారిన గేమ్ చేంజర్ తొలి రోజు కలెక్షన్ల పోస్టర్ గురించి ఓ విలేకరి అడిగితే అది తమ వీక్నెస్, అలా ఎందుకు జరిగిందో వాస్తవాలేంటో మీకు తెలియదా అంటూ పోస్టర్ పై ఓపెన్ అయిపోయాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఒకటిగా ఉదిత్ నారాయణ పేరు చెప్పొచ్చు. ఆయన దక్షిణాది సంగీత ప్రియులకు కూడా బాగానే పరిచయం. 90ల చివర్లో చూడాలని ఉందిలో పాడిన రాంబా చిలకమ్మ పాటతో తెలుగు మ్యూజిక్ లవర్స్ ను ఒక ఊపు ఊపేశారు. అయితే ఇటీవల యుఎస్ వేదికగా ఆయన ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లో పాల్గొన్నారు. ఆ తరువాత సెల్ఫీ కోసం వచ్చిన అమ్మాయిలందరికీ ముద్దులిచ్చేశారు. పిలిచి మరీ లేడీ ఫ్యాన్స్ కు ముద్దులివ్వడంతో దుమారం రేగింది. కొంచెం లేట్ గా సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ వీడియో వైరల్ అవుతోంది. దాంతో యుఎస్ లో కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడెందుకు వైరల్ చేసి వివాదం చేస్తున్నారని, ఇదంతా తనపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేయడంలో భాగమని ఆయన ఆరోపించారు. ఈ వీడియోను చెడు దృష్టితో చూస్తున్నారని, తనకు తన అభిమానులకు మధ్య లోతైన, తెగిపోని, స్వచ్ఛమైన బంధం ఉందని, తమ మధ్య ఉన్న ప్రేమనే ఆ వీడియోలో చూశారని తనదైన శైలిలో కవరింగ్ చేసుకొచ్చాడు ఈ స్టార్ సింగర్.
సంధ్యా థియేటర్ ఇష్యూ కారణంగా ఒక రోజు జైల్లో ఉండొచ్చిన బన్నీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే తొలిసారి సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో తెరకెక్కిన తండేల్ మూవీ కోసం బన్నీ బయటకొస్తున్నాడట. ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యత తనకు కూడా ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ కు బన్నీ హాజరవుతున్నాడు. బన్నీ వస్తున్నాడు కాబట్టి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఇక ఫ్యాన్స్ వద్దన్నా వస్తారన్న సంగతి తెలిసిందే. ఇలా జరిగే చిక్కుల్లో పడ్డాడు ఈ ఐకాన్ స్టార్. అందుకే చిత్ర బృందం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అభిమానులు లేకుండానే కేవలం టీం సమక్షంలో జరపాలని నిర్ణయించుకుందట. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారట మూవీ మేకర్స్. మీడియా రావచ్చు కానీ కెమెరాలకు అనుమతి లేదు. ఫ్యాన్స్ కు అయితే నో ఎంట్రీ అని సమాచారం. అంటే ఈ ఈవెంట్ ఎంత సింపుల్ గా తేల్చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల జరుగుతున్న స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కాస్త తలనొప్పి వ్యవహారాలుగా తయారవుతున్నాయి. ఎవరు చిన్న తప్పు చేసినా జరగరానిది ఏదైనా జరిగినా చిత్ర బృందం తల వంచుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. నిజానికి శనివారమే ఈ ఈవెంట్ చేయాల్సింది కానీ ఆదివారానికి వాయిదా పడింది. ఏదేమైనా బన్నీ వస్తున్నాడంటే ఫ్యాన్స్ రాకుండా ఉంటారా అంటే అనుమానమే. నాని అష్టాచెమ్మతో ఎంట్రీ ఇచ్చి న్యాచురల్ స్టార్ గా ఇండస్ట్రీలో పాగా వేసిన ఈ వర్సటైల్ యాక్టర్ ఇప్పుడు నటించడంతో పాటు సినిమాల నిర్మాణంలోనూ జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 3 సినిమాను నిర్మిస్తూ చేస్తున్న నాని మరోవైపు శ్రీకాంత్ ఓదెల సినిమాకు రెడీ అవుతున్నాడు. దసరాతో శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నానిని అప్పటి వరకు ఒకలా అందరూ చూపిస్తే శ్రీకాంత్ మాత్రం అతనిలోని మరో యాంగిల్ చూపించాడు. దసరా ధరణి పాత్ర నాని కెరీర్ లో మైల్ స్టోన్ రోల్ అని చెప్పొచ్చు. అందుకే ఆ డైరెక్టర్ తోని మరో సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమాకు కావలసిన ఫిజిక్ ను రెడీ చేసుకునే పనుల్లో ఉన్నాడు నాని. మరోసారి తన మాస్ యాటిట్యూడ్ ను చూపించడానికి సిద్ధమవుతున్న నాని దానికి హింట్ ఇస్తూ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫోటో పెట్టాడు. జిమ్ లో కష్టపడుతూ అలా రిలాక్స్ అయినట్టుగా ఉన్నాడు నాని. కండలు చూస్తుంటే ఈసారి దసరా కాదు అంతకు మించి అనిపించే సినిమా చేసేలా ఉన్నారని అనిపిస్తుంది. ఇటు హిట్ 3లో కూడా పవర్ఫుల్ గా కాప్ గా కనిపించనున్నాడు నాని. హిట్ 3 ఇంకా శ్రీకాంత్ ఓదెల సినిమా రెండింటికి ఫిట్నెస్ అవసరమే. నాని వర్కౌట్ చూస్తుంటే ఖచ్చితంగా అది శ్రీకాంత్ ఓదెల సినిమా కోసమే అన్నట్టుంది. అంతేకాదు లాంగ్ హెయిర్ గడ్డం నాని మళ్లీ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టు ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల నాని రెండో సినిమా పారడైజ్ అనే టైటిల్ తో రాబోతుంది. మరి దసరా కాంబో అదే రిజల్ట్ ను రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.